ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఓవైసీ గారు మొన్న డెలిగేషన్కి వెళ్ళే ముందర ఆయన మాట్లాడారు, ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడారు విందాం. పీసీఆర్ the first and last one, and because of that concern our government has sent us over here and various delegations comprising of all party members of parliament to different parts of the world, so that the world knows the threat which India has been facing from last so many years. And unfortunately we have lost huge amount of human lives. Innocent people have been killed, and the fact of the matter is that this problem emanates from Pakistan only. Unless and until Pakistan stops promoting, aiding, sponsoring all these terrorist groups, this issue will not go away. The first and last one, and because of that concern our government has sent us over here and various delegations comprising of రైట్. ఆయన చెప్పింది అది. ఆయన చాలా హంబుల్గా అండ్ వినయపూర్వకంగా ఆయన చెప్తున్న దాంట్లో నిజాయితీని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నిజాయితీ లేదని నేను అనట్లేదు, కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఇట్ హెస్ బీన్ ఎ ప్రాక్టీస్ సిన్స్ 30-40 years దట్ పాకిస్తాన్ ఈజ్ అటాకింగ్ ఇండియా. 40 years కాదండి, 70 ఏళ్ల నుంచి వాళ్ళు పాకిస్తాన్ 40 ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో వాళ్ళ కాశ్మీర్ ఇష్యూ మీద ఇంకేదో అంశాల మీద మన మీద అటాక్ చేస్తూనే ఉన్నారు కదా. మరి అంతకుముందు ఓవైసీ గారు ఎందుకు మాట్లాడలేదు? మొన్న మన డిఫెన్స్ ఫోర్సెస్ ప్రోవెస్నెస్ చూసిన తర్వాత ఈయన యూటర్న్ తీసుకున్నారంటారా? డెఫినెట్గా భయపడిపోయినాడు. ఒకటే వాళ్ళకి భయం ఏంటంటే హిందువులందరూ కూడా ఏకమైతే మా పప్పులు ఉడకవు. ఇండి గఠబంధన్ పప్పులు అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఎంఐఎం అనుకోండి, ముస్లిం లీగ్ అనుకోండి, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరూ ఇప్పుడు మోడీ గారు కానివ్వండి, మన బాబా ఉత్తరప్రదేశ్ సీఎం గారు కానివ్వండి, యోగి గారు, వీళ్ళంతా కూడా హిందూయిజం దిక్కు తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని. హిందువులు ఏకమైతే మాకు మనుగడ ఉండదని భయంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఒక దే ఆర్ ప్రిటెండింగ్ దట్ ఎస్ వీఆర్ ఫర్ నేషన్. మరి వీఆర్ ఫర్ నేషన్ అన్నప్పుడు మేము అదేది వందే మాత్రం పాడము, జనగణమన పాడము ఎందుకంటున్నాను? ఇప్పుడు అంటలేదు కదా సార్. అరే మొన్నటిదాకా అన్నాడు, అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఇంకా ఈవెన్ టుడే ఇప్పుడు వాళ్ళందరూ కూడా జాకీర్ నాయక్ ప్రీచింగ్స్ వల్లనే కదా ఇదంతా జరిగింది. 30 ఏళ్ళు జాకీర్ నాయక్ ఇండియాని అప్రయత్నంగా వాడుకున్నాడు. మొత్తంగా కూడా ముస్లిమ్స్ కామన్ మ్యాన్ మదర్సాలలో కానీ స్కూల్స్లో కానీ అదే విద్య కదా నేర్పించేది. అతను చెప్పే మాటలే ప్రివేల్ అవుతున్నాయి. ఇతను ఎప్పుడైనా ఖండించాడా? పోని అసదుద్దీన్ ఓవైసీ గారు జాకీర్ నాయక్ చెప్పేది తప్పు. జిహాద్ గురించి ఆయన ఓపెన్గా చెప్తాడు. కాఫిరోంకు ఖతం కరో జహా దికే అని జాకీర్ నాయక్ వేల సమావేశాల్లో చెప్పాడు. ఈయన ఎప్పుడైనా ఖండించాడా జాకీర్ నాయక్ని? లేదు కదా. ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ భారతదేశం పాకిస్తాన్ మీద అటాక్ చేసి మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి హిందూస్ అంతా ఒకటవుతున్నారనే భయంతోనే చేస్తున్నట్టుగా మేమైతే భావిస్తున్నాం. కానీ ఇప్పుడు ఆయన ఒక డెలిగేషన్, ఆల్ పార్టీ డెలిగేషన్లో ఉన్నాడు, కీలకమైన సభ్యుడు.